సొమ్ముకు దిక్కు లేకుండా పోతోంది. కొందరు వ్యక్తులు భోక్తులుగా మారుతున్నారనే ఆరోపణలున్నాయి. తిరుపతి గంగమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణంలో సొమ్ము స్వాహా చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఏ మేరకు నిధుల దుర్వినియోగం జరిగింది? విచారణలో ఏం తేలింది? చనిపోయిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను బాధ్యుడిని చేసే ప్రయత్నం జరుగుతోందా? గంగమ్మ తల్లి తిరుపతి గ్రామ దేవత. తాతయ్య గుంటలోని ఈ ఆలయం బాగా ఫేమస్. ఎంతో మహిమాన్వితురాలిగా పేరుంది. అయితే ఎందుకో తెలీదు కానీ ఉన్నట్టుండి ఈ ఆలయానికి ఒకరోజు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వచ్చారు. ఆయన వచ్చి వెళ్లగానే సీఎం జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. ఆ తర్వాత ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించి అలాగే చేశారు. పనులు జరుగుతున్న సమయంలోనూ ఇద్దరు వచ్చి పరిశీలించారు. ఇలా 2 సార్లు వీరిద్దరూ వచ్చి వెళ్లిన తర్వాత ఈ ఆలయం ఎలా ఉండాలి, అక్కడ పనిచేసేవారు వైసీపీ నేతలు ఎలా ఉండాలి, కనీసం కొంతైనా భయభక్తులతో ఉండాలి కదా, కానీ లెక్కలేని విధంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా 52 లక్షల రూపాయల నిధులను నొక్కేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇవి లెక్కలు తెలిసినవి మాత్రమే. అనధికారికంగా ఇంకా ఎంత తినేశారో అనే ప్రచారం జరుగుతోంది. ఆలయంలో అవినీతి జరిగిందని బయటపడటంతో భోక్తలను నిగ్గు తేల్చేందుకు దేవాదాయ శాఖ 5 అధికారులతో విచారణ జరిపించింది. ఆ శాఖ ఆర్జేడీ సత్యనారాయణమూర్తి చేతికి అందిన నివేదికను తుది పరిశీలన కోసం కమిషనర్ కు పంపినట్టు సమాచారం. దేవత సొమ్ము దోపిడీ జరిగిందని, 52 లక్షల రూపాయలకు లెక్కలు లేవని తేలింది. బాధ్యులపై చర్యలు సిఫారసు చేశారట. అయితే ఇక్కడే కొత్త ట్విస్ట్ ఉంది. తప్పులన్నింటికీ చనిపోయిన ఈవోనే బాధ్యుడిని చేశారనే అంశం వెలుగు చూడటం పలు విమర్శలకు తావిస్తోంది. ఈవోగా మునికృష్ణయ్య చనిపోయిన తర్వాత కూడా ఆయన ముందస్తుగా సంతకం పెట్టిన బ్యాంక్ చెక్లను ఆలయ సిబ్బంది విత్డ్రా చేసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా నకిలీ రసీదులతో భక్తుల నుంచి భారీగా విరాళాలు సేకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ లెక్కలను తారుమారు చేసేందుకు దొంగ రసీదులు సృష్టించినప్పటికీ నిధులు మాయమైనట్టు రుజువైందని చెబుతున్నారు. అయితే సిబ్బంది చేతివాటానికి అధికార పార్టీ పెద్దల ఒత్తిడి కారణంగానే విమర్శలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులు మౌనం దాల్చుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దేవత సొమ్ము దుర్వినియోగం అంశాన్ని చనిపోయిన వ్యక్తిపైకి నెట్టి వారి కుటుంబాన్ని బలిపశువు చేయటం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పెద్దల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. సీఎం జగన్ స్వరూపానందేంద్ర సరస్వతి ఈ ఆలయానికి వచ్చినప్పుడు కూడా మునికృష్ణయ్య ఈవోగానే ఉన్నారు. ఆలయం కూల్చివేసి అమ్మవారి విగ్రహాన్ని రాత్రుల్లో రహస్యంగా తొలగించారనే అధికార పార్టీ నేతల ఆదేశాలను ఆయన అడ్డు చెప్పలేదు. ఇలా అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా విగ్రహాన్ని తొలగించడంతో ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం గతంలో ఉన్నదేనా, మార్చేశారా, అసలు విగ్రహం ఏవైంది, స్వరూపానంద వచ్చి వెళ్లిన తర్వాతే ఇదంతా ఎందుకు జరుగుతోంది, విగ్రహాన్ని తొలగించాలనే ఆలయాన్ని కూల్చారా, ఇలా ఎన్నో ప్రశ్నలు తిరుపతి వాసుల్లో చర్చనీయాంశంగా మారాయి. అలా అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేసిన వ్యక్తి చనిపోతే ఆయన పైన నిందలు వేయటం తగునా అని ఈవోకు సన్నిహితంగా ఉన్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతికున్నప్పుడు అడుగులకు మడుగులెత్తితే ఇచ్చే బహుమానం ఇదేనా అని బాధపడుతున్నారు. ఆయన కుటుంబానికి తీవ్రమైన ద్రోహం జరుగుతున్నా ఆలయానికి వచ్చి వెళ్లిన పెద్దలు పట్టించుకోకపోవటం కూడా కలిచివేస్తోందని చెబుతున్నారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో నిధుల స్వాహా వెనక ఉన్న అసలు దోషులు ఎవరో నిగ్గు తేల్చాలని ప్రతిపక్షాలు కూడా పోరాటం చేయకపోవటం విమర్శలకు తావిస్తోంది. మొత్తం మీద ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఎంతో గొప్ప చరిత్ర నేపథ్యం ఉన్న గంగమ్మ తల్లి ఆలయం మిస్టరీలకు నిలయంగా మారుతోందనే ప్రచారం జరుగుతోంది. దేవత సొమ్మును బొక్కిన వారిని ఆ గంగమ్మ తల్లే చూసుకుంటారని చెబుతున్నారు.